10,000 సంవత్సరాల తరువాత భూమి ఒక నిర్జీవమైన గ్రహంగా మారిపోతోంది. ఆక్సిజన్ తగ్గిపోతోంది, చెట్లు కనుమరుగైపోతున్నాయి, జీవం అంతమైపోతున్నది. అప్పుడే భూమిపై ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. శాస్త్రవేత్తలు సృష్టించిన ఒక రోబో మానవుడు. అతను జన్మించిన క్షణం నుంచి మనిషే కాకుండా ఒక రాక్షసుడు. అతని శక్తి, అతని క్రూరత్వం భూమిపై మిగిలిన జనాభాను దూకుడుతో నాశనం చేయడం మొదలుపెడుతుంది. మానవాళి భయంతో వణుకుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ కేకలు వేస్తోంది. ఈ అర్ధరాత్రి అర్తనాదాన్ని విన్న దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ధర్మం కోసం భూమ్మీదికి దిగాలి. అలా దేవుడు చెంబల అనే మాయారాజ్యంలో అవతరిస్తాడు. అక్కడే యుద్ధ విద్యలు, కత్తి విద్యలు, ప్రళయానికి సమానమైన శక్తులను అందుకుంటాడు. తెల్ల గుర్రంపై ఎగిసిపడుతూ తేజోవంతమైన కత్తిని పట్టుకుని రాక్షసుని దిశగా దూసుకెళ్తాడు. అప్పుడు మొదలవుతుంది ఏళ్ల తరబడి కొనసాగి మహాయుద్ధం. అగ్నిలా దహించి ఢీకొనడం, మెరుపులా ఢమరూకం, భూమి కంపించే స్థాయిలో పోరాటం. చివరికి ధర్మం చెడుపై గెలుస్తుంది. రాక్షసుడు పడిపోతాడు. దేవుడు భూమిపై శాంతిని మళ్లీ స్థాపిస్తాడు. ఇది మానవత్వాన్ని రక్షించిన దేవుని కథ. ఇది ధర్మోదయం.